వైసీపీ పాలనలో చాలా మనకు అక్రమాలు కానీ, దాడులు కానీ, ఎన్నో భూ ఆక్రమణలు చాలా మటుకు జరిగాయని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కోసం కేటాయించిన నిధులను కూడా భారీగా మళ్లించినట్టు కూడా మనకు రీసెంట్‌గా తెలిసింది. సో, రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే అటు రోజా కావచ్చు అండ్ వాళ్ళందరూ కూడా అటు ఆడుదాం ఆంధ్ర అండ్ ఆటలకు సంబంధించిన దాంట్లో కూడా స్కామ్‌కు పాల్పడి సుమారుగా 100 కోట్లకు పైగా స్కామ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వైసీపీ గవర్నమెంట్‌లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యంగా ముఖ్యమంత్రి కూడా ఇలాంటి వాటికి పాల్పడ్డాడని కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2092 కోట్లుండే నిధులలో ప్రజెంట్ 7 కోట్లు మాత్రమే మిగులున్నాయంట. సో మరి ఈ డబ్బులు ఏవైతే 7 కోట్ల డబ్బులు ఉన్నాయో అవి కేవలం కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగులకు 5 నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయి అనే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. సో మరి ఇక్కడ ఇలాంటి లోటుపాట్లు కావచ్చు, ఇలాంటి అక్రమాలు కావచ్చు, వీటన్నిటిని కూడా అక్కడ గమనించి గుర్తించిన ఏకైక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. తను ఎప్పుడైతే విధులను స్వీకరించాడో అప్పటి నుంచి కూడా ఇలాంటి ప్రతి ఒక్క సమస్యలు కూడా, ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డాడు, ఎలాంటి దాడులు చేశారు, ఎలాంటి అవినీతి పనులకు పాల్పడ్డారనే విషయాల మీద ఆయన ముఖ్యంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క దాని మీద కూడా ఆయన దృష్టి పెట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ యొక్క లోటుపాటును అయితే కనుక్కున్నాడు. సో మరి ఇలాగా ఇంత భారీ ఎత్తున నిధులను మళ్లించారు. సో మరి ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? మీరే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో లేకపోతే అధికారులు ఉన్నారో మీరే గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులన్నీ కూడా మీరే స్వాహా చేస్తే మరి ప్రజలను ఏ విధంగా ఉద్ధరిస్తారు అనే విధంగా కూడా ఆయన అడగడం జరిగింది. సో ఇవన్నీ తెలిసిన తర్వాత దానికి సంబంధించిన అధికారులతోని గ్రామాభివృద్ధి అండ్ నీటి సంరక్షణ, అటవీ శాఖ వీళ్ళందరితో కూడా ఆయన అధికారులతోని సమీక్ష నిర్వహించి ఇలాంటి వాటి ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు స్పందించలేదు అనే విధంగా కూడా ఆయన వాళ్ళందరినీ ప్రశ్నించడం జరుగుతుంది. అయితే స్వచ్ఛాంధ్ర సంస్థకు సంబంధించి అక్కడ వ్యర్థాల తొలగింపు కావచ్చు, ఇలాంటి పర్యావరణానికి సంబంధించిన వాటన్నిటి గురించి కూడా మంగళగిరిలోని తన నివాసంలో ఆయన సమీక్ష నిర్వహించాడు. ప్రతి ఒక్క అధికారులతోని కూడా ఈ వీటి పరంగా కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటి భారీ ఎత్తున స్కామ్లు ఇలాంటి అన్నీ కూడా జరిగినప్పుడు ఇంతకు ముందున్న గవర్నమెంట్ ఎలా చేసింది మనకు తెలియదు, కానీ ఇప్పుడు మనం 100% ఎఫర్ట్స్ పెట్టి ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రజలకు చేరే విధంగా, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా చూడాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మరి అసలు ఏ ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా వాళ్ళు ఇంతకు ముందున్న గవర్నమెంట్ నిధులను ఏ విధంగా మళ్లించారు, ఎన్ని కోట్లు మళ్లించారనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 2020-21లో 728.35 కోట్లు అండ్ 2021-22లో 580 కోట్లు ఖర్చు చేశారు. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 1066 కోట్లు ఖాతాలో ఉంటే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి 3 కోట్లే మిగిల్చారు. ఇదేంటి అని కూడా ఆయన ప్రశ్నించడం జరుగుతుంది. 2022-23లో కేంద్రం 70 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లు అందిస్తే అందులో 46 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. సో 2023-24లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటిపై వచ్చిన వడ్డీతో కలిపి ఇప్పటికీ 239 కోట్లు సమకూరాయి. ఇందులో 7.04 కోట్లే ఇప్పుడు మిగిల్చారు. సో మరి ఇన్ని వందల కోట్లు అసలు ఎక్కడికి వెళ్ళాయి? ప్రజలకు ఏమైనా మంచి చేశారంటే అది కూడా లేదు. వాళ్ళకి ఎలాంటి పర్యావరణంగా చూసుకుంటే వ్యర్థాల తొలగింపు కానీ, స్వచ్ఛాంధ్రకు సంబంధించి ఎలాంటి పనులు కూడా సమర్థంగా నిర్వర్తించలేదు. మరి ఇలాంటి ఈ కోట్లన్నీ కూడా, నిధులన్నీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిధులన్నీ కూడా ఎవరు మింగేశారు, ఎక్కడ దారి మళ్లించేశారు? సో ఇవన్నీ కూడా తెలుసుకునే విధంగా వాళ్ళు కార్యాచరణ సిద్ధం చేసుకోవడం జరిగింది. సో మరి ముందు ఇలాంటి స్కామ్లను ఇంకే విధంగా బయట పెడతారు, ఇంకెన్ని స్కామ్లు బయటపడతాయి అందరికీ కూడా తెలియదు. సో మరి మీరు గత రాష్ట్ర ప్రభుత్వ పాలన గురించి మీరేమనుకుంటున్నారు? మరి వాటి గురించి కూడా అన్ని తెలుసుకొని వాటన్ని కూడా సమకూర్చే విధంగా వెళ్తున్న పవన్ కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.